కాంగ్రెస్ సర్కార్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 6 గ్యారెంటీల పేరుతో మోసం చేశారని ఆరోపించారు. దశా దిశ లేకుండా ప్రభుత్వం పనిచేస్తుందని, కాంగ్రెస్ కు షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీనే గెలిపించాలని కోరారు. ఈ రాష్ట్రంలో చాలా దురదృష్టం. మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము దశ దిశ లేకుండా పనిచేస్తాం. వారు ప్రకటించినటువంటి గ్యారంటీలకు, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు, వాటిని నెరవేర్చడానికి, వాటిని అమలు చేయడానికి ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇచ్చేదేమో హామీలు, వాళ్ళు అంటున్నారు ఈ హామీలు అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వము నేను ఇంతకుముందు చెప్పినట్టు అనేక పథకాలు స్వయంగా అమలు చేస్తాం. అది ప్రధానమంత్రి సడక్ యోజన, గ్రామాలలో సడక్ యోజన కావచ్చు, ప్రతి పేదవాడింటికి టాయిలెట్ నిర్మాణం కావచ్చు, లేకపోతే దేశంలో 4 కోట్ల ఇళ్ల నిర్మాణం కావచ్చు, మరొక 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టే విషయంలో కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం స్వయంగా చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసింది. తెలంగాణ మరి ఆర్థిక సంక్షోభం ఎంతో దూరంలో లేదు, ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది. 1వ తేదీ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ సెటిల్మెంట్ కూడా చేయలేనటువంటి పరిస్థితి, డిఏలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది. డిఎస్సి ఎక్కడ కూడా అమలు చేస్తలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ ప్రభుత్వానికి షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి ఉపాధ్యాయులు కానీ పట్టభద్రులు కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా కోరడం కోసమే ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది.